ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన ప్రాచీన మహర్షుల యొక్క చరిత్రల గురించి ఇప్పటి వరకు సుమారు ఒక 30-40 ఎపిసోడ్లు జరుపుకుంటాను నేను. ఎందుకంటే ఇది 971 ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యాను. అంటే సుమారు ఒక 50-60 చిలుకు కేవలం మన మహర్షుల యొక్క చరిత్ర మీదే వీడియోలు తీశానంటే చూడండి. అసలు తెలిసినంతవరకు ఏ మహర్షి గురించి చరిత్ర గురించి చెప్పకుండా ఉండలేదు. అలాంటిది ఈరోజు ఔర్వ మహర్షి చాలామంది తెలియదు ఆయన చరిత్ర. అసలు బాగా నోటెడ్ అయినటువంటి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి ఇట్లాంటి వాళ్ళు మనకు తెలుస్తాయి. కానీ తెలియనటువంటి మహర్షుల యొక్క చరిత్రను అక్కడక్కడ సేకరించి వాటిని కూర్చి మీ అందరికీ తెలియజేయాలనే తపనతో నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు మీ ముందుకు ఔర్వ మహర్షి చరిత్రను చెబుదామనుకున్నాను. మొదటగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఔర్వ మహర్షి బ్రహ్మ, విష్ణు, భృగు, చ్యవనుడు, అప్రవానుడు అనే వంశవృక్షంలో అప్రవానుని యొక్క తర్వాతి వాడు అనమాట. అనగా అప్రవాణుని యొక్క కుమారుడు. ఇతని తల్లి పేరు రుచి, తండ్రికి చెప్పాను కదా అప్రవానుడు. ఈయన జీవిత విశేషాలు చాలా భిన్నంగా ఉంటాయి. భృగు మహర్షి యొక్క కుమారుడు పేరు చ్యవనుడు. ఆ చ్యవనునికి కుమారుడి పేరు అప్రవానుడు. ఆ అప్రవానునకును రుచి అగు భార్య వలన ఈ ఔర్వ మహర్షి జన్మించాడు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మహర్షి అంటే ఈయనకు ముత్తాత అవుతాడు భృగు, తాత చ్యవనుడు, తండ్రి అప్రవానుడు. ఇది చరిత్ర. రుచి ఊరు మరుగున పుట్టిన బిడ్డడగుట చేత ఇతనికి ఔర్వుడు అనే పేరు పెట్టారు. ఔర్వుడు బాల్యం నుండి కూడా తపస్సులోనే మునిగి ఉండేవాడు. అతని తపశ్శక్తి అనలంగా మారింది. ఆ అగ్ని వలన ఉపద్రవాలు కలుగునని అతని పితృదేవతలు ఔర్యుని దగ్గరికి చేరి, నాయనా కుమారా, నీ తపోశక్తితే జనించిన అగ్నిని సముద్రమున విడిచిపెట్టు అన్నాడు. అది ఔర్వానలమై గుర్రం ముఖంతో సముద్ర జలమును త్రాగనారంభించిందట. అదే బడబానలం అంటారు. అనంతరం ఔర్వుడు బ్రహ్మచర్య వ్రత పరిపాలన చేసాగాడు. అంతట దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి, ఓ మహర్షి, తమరు పెండ్లి చేసుకుని సంతాన కనాలండి అని పలికారు. అతడు అందుకు మొదట అంగీకరింపలేదు. అతని బ్రహ్మచర్య దీక్షకు ఆశ్చర్యపోయినటువంటి హిరణ్యకశ్యపుడు శ్రద్ధాభక్తులతో ఆ మహర్షిని నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరాడు. ఔర్వుడు సంతసించి హిరణ్యకశ్యపుడు కోరిన వరాలిచ్చి సంతుష్టపరచి శత్రుభీతి ఉండదని అభయమిచ్చి పంపాడు. ఇప్పుడు కుమార్తె జీవితం. ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపజేశాడు. కనుక ఆమెకు కందని అని నామకరణం చేశాడు. ఆ కందని చక్కటి అందగత్తె, అయితే కటు భాషిణి, మాటలు కటువుగా ఉంటాయి. సుగుణ కనియే కానీ కలహప్రియురాలు. ఆమె పెరిగి బాగా పెద్దదై యుక్త వయస్సుకు వచ్చింది. ఎప్పుడైతే యుక్త వయసుకు వచ్చిందో ఆమెను దుర్వాస మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఔర్వుడు. దూర్వాసుడు తన భార్య అయినటువంటి కందనితో సమస్త భోగాలు అనుభవింపసాగాడు. తానే కోపి, తనకన్నా భార్య మహాకోపి, పైగా కలహప్రియురాలు, కటువుగా మాట్లాడేటువంటి స్వభావం కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను ఒకానొకసారి భస్మం చేశాడు. కోపాగ్నిలో ఆమె భస్మం అయిపోయింది. మరి ఈ విషయం మామైనటువంటి ఔర్వ మహర్షికి తెలిసిందంటే పిల్ల తండ్రికి, కందని తండ్రికి. ఆయన ఊరుకుంటాడా?
ఆయన తప్పసంపన్నుడు కదా, వచ్చి అల్లుని నిందించి నీవు అవమానాల పాలవుదో అని శపించట. ఇది జరిగింది. ఇప్పుడు సగరుని యొక్క జన్మ వృత్తాంతం. అయోధ్యను బాషుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. హైహేయులు దండెత్తి బాషుడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అంత భాషుడు నిండు గర్భవతికు పట్టమహర్షితో కులగురువైనటువంటి ఔర్యుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. తన సవతి గర్భవతి అయినదని, తనకు అదృష్టం లేదని భాషునికి మరొక భార్య పట్టమహర్షికి విషం పెట్టింది. ఇది ఎవరికీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమయ్యింది. అంటే 7 సంవత్సరాలైనా కూడా ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడే మరణించాడు. చూడండి, పట్టమహిషి సహగమనానికి పాల్పడింది. కానీ ఔర్వుడు నిండు గర్భిణి అయిన ఆమెను అగ్నిప్రవేశము చేయవద్దని వారించాడు. ఆమె గురువు మాటల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమం అందే కాలక్షేపం చేస్తూ ఉంది. కొంతకాలానికి ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు. ఆ విషయం తెలుసుకున్న ఔర్వ మహర్షి ఆ బిడ్డకు సగరుడు అని పేరు పెట్టాడు. అంటే గరణం అంటే విషం, గరము గరణము రెండింటికి మీనింగ్ అదే. విషముతో పుట్టినవాడు కనుక గరేణ సహవత్ జాత సగరహ, సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగరుడు తల్లి ఆశ్రమం నందే నివసిస్తున్నాడు తల్లితో పాటు. సగరుడు కొంతకాలానికి పెద్దవాడు అయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకున్నాడు. తల్లి వల్ల అనేక విషయాలు తెలుసుకొని శత్రువులపై దండెత్తి వారందరినీ కూడా వశపరుచుకున్నాడు, జయించాడు. అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీప సమేతంగా భూమండలాన్ని పాలించసాగాడు. సుమతి సుకేసి అను కన్యలను వివాహం చేసుకున్నాడు. వారి వలన సంతానం కలగలేదు. భార్యలను వెంట పెట్టుకొని అతడు ఔర్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని కోరుకున్నాడు, అర్థించాడు. అదే గురువు కరుణామూర్తి కనుక సుకేసికి ఒక కుమారుడు, సుమతికి 60,000 మంది కుమారులు జన్మించేటట్టు వరం ఇచ్చాడు. సగరుడు గురువుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సగరుడేమో చాలా కాలం రాజ్యం యొక్క భారాన్ని మోసి చివరకు ఔర్యుని దగ్గరికి వెళ్ళి తత్వం ఉపదేశించమని అర్థించాడట. అందుకు ఆ మహర్షి అనేక విషయాలు తెలియజేశాడు. ఔర్యునికి తెలియని విషయాలు లేవు. అతడు మహామేధావి, అస్ఖలిత బ్రహ్మచారి, పైగా తపో సంపన్నుడు, పరోపకారి కూడా. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది. హైహయ వంశవాడైనటువంటి కార్తవీర్యార్జుని తండ్రి ఒకడున్నాడు, కృతవీర్యుడు అనే మహారాజు. యజ్ఞాలు చేసి భార్గవ వంశంలో గొప్ప గొప్ప బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళకి గురుదక్షిణగా తన సంపదలన్నీ ఇచ్చేశాడు. కానీ కృతవీరుడి పిల్లలు మాత్రం బ్రాహ్మణులే మోసం చేసి వాళ్ళ తండ్రి నుంచి సంపదలు తీసుకున్నారని అపోహతో నిందించడం ప్రారంభించారు. ఇది హైహేయులకి ఆర్య బ్రాహ్మణులకు మధ్య వైరానికి మూల కారణమైంది. కృతవీర్యుడి కొడుకులు భార్గవ వంశ బ్రాహ్మణులని వాళ్ళ భార్యల్ని పిల్లల్ని వెతికి చంపడం మొదలుపెట్టాడు ఆయన. వాళ్ళలో రుచి కూడా ఉంది. రుచి గర్భంతో ఉందని చూడకుండా తరుముతూ వచ్చాడు ఆయన. ఆవిడ పరిగెత్తలేక ఒక చోట కూర్చుండిపోయింది. ఆ సమయంలో రుచి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఒక కొడుకుని ప్రసవించింది. అదేందో కానీ ఆశ్చర్యం, అతడు పుట్టగానే తేజస్సుకి
రుచిని తరుముకుంటూ వచ్చిన రాజ కొడుకు అదంతా గుడ్డివాళ్ళైపోయారు. రుచికి పుట్టిన ఆ పిల్లవాడే ఔర్వుడు. మన ఔర్వ మహర్షి ఎలా పుట్టాడో తెలిసిందిగా. కృతవీర్యుని యొక్క కొడుకులు రుచి కాళ్ళ మీద పడి, అమ్మా మమ్మల్ని క్షమించు, బుద్ధిహీనులమై ఇలాంటి పని చేశాము, ధర్మంగా లేని పనులు చేస్తే ఇలాగే జరుగుతుందని తెలిసి కూడా తప్పు చేశాము, క్షమించండి అని వేడుకున్నారు. రుచి, నాయనలారా, ఇందులో మీరు చేసింది ఏమీ లేదు. ఇప్పుడే పుట్టిన ఈ భార్గవ వంశకులానికి దీపం లాంటి ఈ పిల్లాడే చేసి ఉంటాడు. ఇతడు గర్భంలోంచి బయటికి రాకుండానే వేదాంగాలను నేర్చుకున్నాడు, తపస్సంపన్నుడు అయ్యాడు, సర్వశక్తి సంపన్నుడు అయ్యాడు. ఆ పిల్లవాడే మిమ్మల్ని శపించి ఉంటాడని అంది. కొడుకు ఔర్వుడితో, నాయనా తెలియక తప్పు చేశారు, వాళ్ళని క్షమించి వాళ్ళకి కళ్ళు కనిపించేలా చేయమని చెప్పింది. తల్లి అలా కోరి వెంటనే రాజకుమారులకు పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి. రాజకుమారులేమో ఔర్వుడికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఔర్వుడు కొంత పెద్దవాడయ్యాక తన తండ్రితో సహా తమ బంధువులందరూ రాజుల వలన చనిపోయారని కోపంతో తపస్సు మొదలుపెట్టాడట. అతని తపస్సుకి అందరూ భయభ్రాంతులైపోయారు. పితృదేవతలు భూలోకానికి వచ్చి, నాయన నీ తపోబలానికి లోకాలన్నీ కూడా భయపడుతున్నాయి, మమ్మల్ని రాజకుమారులను చంపలేదు, మాకు ధనాశ కూడా లేదు, ఉంటే మాకు కుబేరుడే స్వయంగా వచ్చి ఇచ్చేవాడు, మా తపస్సు వలన మాకు ఆయుష్ కూడా ఎక్కువగానే ఉంది, మా కుమారుడు మనుష్యుల లోకంలో ఉండటము నాకు ఇష్టం లేదు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని హైహయ వంశరాజులలో శత్రుత్వం పెంచుకొని మేమే వారి వలన చచ్చిపోయాం. నువ్వు కోపం విడిచిపెట్టు, దీని వలన లోకానికి చెడు చేసినటువంటి వాడి అవుతావు అని చెప్పారు. ఔర్వుడు పితృదేవతలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మీరు ఏం చెబితే అది చేస్తాను, కానీ నా కోపాన్ని ఉపసంహరిస్తే అది మాత్రం నన్ను దహించేస్తుంది కదా. అరే, తన కోపమే తన శత్రువు కదా, చేయమంటారా అని అడిగాడు. మరి నీ కోపాన్ని నీళ్ళలో విడిచిపెట్టు, ఎందుకంటే నీళ్లకి నీ కోపాగ్నిని తట్టుకునే శక్తి ఉందని చెప్పి ఔర్వ మహర్షిని దీవించి వెళ్ళిపోయారు పితృదేవతలు. ఔర్వుడి కోపాగ్నిని ఔర్వాగ్ని అంటారు. ఔర్వ మహర్షి బ్రహ్మచర్యం తీసుకుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. ఈయన చేసే తపస్సుకి మళ్ళీ లోకాలన్నీ గడగడలాడాయి. మహర్షులు, దేవతలు, రాక్షసులు అందరూ వచ్చేశారు. కుమారా, ఇంత చిన్నతనంలో పెళ్లి చేసుకో అన్నారు. ఔర్వ మహర్షి చిరునవ్వు నవ్వి వేదాధ్యయనం, యజ్ఞము, సంతానము పొందడం ఇవన్నీ గృహస్థులకు ఉండవలసిన ధర్మాలు. నేను అడవిలో ఉండేవాడిని, నాది వానప్రస్థ ధర్మం, అంటే ఉపవాసం, గాలి, నీళ్లు భోజనంగా తీసుకోవడం నా ధర్మం. బ్రహ్మచర్యం వల్ల బ్రహ్మగతి వస్తుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మచారి అయినా మానసపుత్రులు ఉన్నారు కదా. పిల్లల్ని కనడమే ముఖ్యమనుకుంటే నేను కూడా పెళ్లి కాకుండానే పిల్లల్ని చూపించమంటారా? చూడండి అని అగ్నిహోత్రలో తన కాలు పెట్టి ఒక దర్భతో రాశాడు. అతని కాలు నుంచి అగ్నిహోత్రుడే కొడుగ్గా బయటకు వచ్చాడట. అతడు అంతకంతకు పెరిగిపోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి, ఔర్వ మహర్షి, నీ కొడుక్కి ఉండటానికి చోటు, ఆహారము నేను ఇస్తాను, అతన్ని నాకు విడిచిపెట్టు అన్నాడట. ఈ అగ్ని
కూడా సముద్రంలో ఉన్నటువంటి ఔర్వాగ్నితో కలిసి ప్రక్రియ సమయంలో నీరుగా మారిపోతుంది అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి మీ ఇష్ట ప్రకారమే జరగనీయండి అన్నాడు ఔర మహర్షి. ఆ కొడుకు రూపంలో ఉన్న అగ్ని సముద్రంలో కలిసిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. హిరణ్యకశ్యపుడు మాత్రం ఆగిపోయి ఔర్వ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఔర్వుడు, హిరణ్యకశ్యప, నీకు విద్యమాని అనే విద్యను ఇచ్చాను కదా, తీసుకోమన్నాను కదా, అదే రాక్షస మాయ అంటే. ఈ విద్యను వంశంలో వాళ్ళకే ఉంటుంది అని చెప్పాడు. ఒకసారి ఔర్వ మహర్షి యొక్క బ్రహ్మచర్య వ్రతంలో ఉండేటువంటి ఒక కూతుర్ని కూడా పొందాడు. కందని అని ఆమెకు పేరు కూడా పెట్టాడు. కందని ఎంత అందంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఇంతకుముందు చెప్పినట్టే కందాన్ని పెరిగి పెద్దదయ్యాక దూర్వాస మహర్షి గురించి విని ఆయన కోసం తపస్సు చేస్తూ ఉండింది. సరే, ఔర్యుడు కందనిని తీసుకొని దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? ఆమెకిచ్చి వివాహం చేద్దాం అనుకున్నాడేమో. కందని అందం వలన కలిగిన తేజస్సుతోనూ మరియు ఔర్వ మహర్షి తపశక్తితో వచ్చినటువంటి తేజస్సుతోనూ వాళ్ళిద్దరూ కలిసి వెళుతూ ఉంటే ఆధారమంతా కాంతితో నిండిపోయింది. అంటే ఒక గదిలో కనుక చీకటైన గదిలో చిన్న చిరుదువు వెలిగిస్తే ఆ దీపం అంతా ఆరిపోయే వరకు ప్రకాశవంతంగా ఉన్నట్లుగా మనం ఇది అర్థం చేసుకోవాలి. ఔర్వ మహర్షి దుర్వాస మహర్షిని కలిసి కందని నట్టుపెట్టుకొని పెళ్లి చేయాలి అని అనుకున్నారట. దుర్వాసుడు అందువల్ల ఎవరైనా వాళ్ళని చూద్దాము, మిగతా వాళ్ళు దాన్ని అనుకరిద్దాము అనుకున్నారట. అందుకనే ఆయన ఎక్కువ మందికి చూపించొద్దని చెప్పడానికి ఉద్దేశం అదే. కొంతమంది అదే మనకి జాతకాలు చూపిస్తూనే ఉంటారు. వీళ్ళకి అనుమానం తీరే వరకు, పాజిటివ్ వచ్చే వరకు చూపిస్తూనే ఉంటారు వేరే వాళ్ళకి. చాలా కాలం కందని దుర్వాసుడు కలిసి ఉన్నారు. ఒకనాడు కందని కటువైన మాటలు భరించలేక దుర్వాసుడు కందనిని కోపంగా చూశాడు. ఏమైంది తెలుసా? కోపంగా చూస్తే అంతే భస్మం అయిపోయి నేల మీద పుడక్క పడిందనమాట. అది తెలిసి ఔర్యుడు అవమానాలలో బాధపడే మనిషిగా పుట్టమని శాసించాడు. ఇక దుర్వాసుని శాసించడం జరిగింది. అయోధ్య నగరాన్ని పాలిస్తున్న బాహురాజు తన భార్యయగు సవతి పెట్టిన విషయం వలన రాజుగారి భార్యకి 7 సంవత్సరాలైన కొడుకు పుట్టకపోవడం, రాజు పెద్దవాడవటం వలన చనిపోయాడు. రాజు భార్య కూడా సతీసగనం చేస్తుంటే ఔరవ మహర్షి రాజు భార్యని ఆమె కడుపులో ఉన్న పిల్లవాడు గొప్ప చక్రవర్తి అవుతాడని సహగమనం చేయొద్దని చెప్పాడు. రాజు భార్య పరమేశ్వరుని తలుచుకుంటూ కాలం గడుపుతుంది. ఒకనాడు ఆమెకి కొడుకు పుట్టాడు. విషంతో కూడా బయటకు వచ్చిన ఆ పిల్లాడికి ఔరవ మహర్షి సగరుడు అని పేరు పెట్టడం, అక్కడే పెంచుతూ ఉన్నాడు. అతనికి ఉపనయనం చేసి వేద విద్యలు, శాస్త్ర విద్యలు మొదలైన అన్ని విద్యలు నేర్పించాడు. ఒకనాడు సగరుడు తల్లితో, అమ్మ, మన రాజ్యం ఏమైంది? మన అడవుల్లో ఎందుకు ఉన్నాం అని అడిగాడు. తల్లి జరిగిందంతా కొడుకు చెప్పింది. సగరుడు గురుగారి దగ్గర, తల్లి దగ్గర అనుమతి తీసుకొని శత్రువులను జయించి వస్తానని బయలుదేరి హైహయ వంశరాజులందరినీ ఓడించాడు. జయం కలిగింది. సగరుడికి భయపడి శక, యవన, కాంబోజ, పారప్లవ దేశాల రాజులు వశిష్ఠ మహర్షిని శరణు వేడాడు. వశిష్ఠుడు సగరుడికి నచ్చజెప్పి వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇప్పించాడు. తరువాత సగరుడు అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషేకం అయ్యాక పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యలు సుమతి, సుకేసి, 2 భార్యలు. కానీ సగరుడికి అదే సమస్య. ఈ వంశంలో అందరికీ అదే, పిల్లలు వెంటనే పుట్టరు. కనుక సగరుడు
తన భార్యలను తీసుకొని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి గురువుగారికి పరిచర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఒకనాడు ఔర్వ మహర్షి సగరుడి భార్యలని పిలిపించి, వంశాన్ని ఉద్ధరించే కొడుకు ఒకడు కావాలా, సామాన్యమైనటువంటి 60,000 మంది కొడుకులు కావాలా, మీరు తేల్చుకోండి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి సుకేసి అంది, నాకు ఒక కొడుకు చాలంది అంది. వెంటనే సుమతి ఆ 60,000 కొడుకులు కావాలని అడిగింది. ఔర్వ మహర్షి వాళ్ళు అడిగినట్లే అనుగ్రహించాడు. గురువుగారి ఆశీర్వాదంతో సగరుడికి 60,001 కొడుకులు పుట్టారు. సగరుడు చాలా కాలం రాజ్యం పరిపాలించాడు. ఒకనాడు గురువుగారిని విష్ణువును పూజిస్తే ఏ ఫలం వస్తుంది అని అడిగాడు. ఔరుడు సగరుడితో, రాజా, వర్ణాశ్రమ ధర్మాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించే వాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి విష్ణుమూర్తి ఏమడిగితే అది ఇచ్చేస్తాడు అని ఔర్వ మహర్షి చెప్తే, గురువర్య, గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పండి అన్నాడు సగరుడు. ఔరుడు, రాజా, గృహస్థ ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖంగా ఉంటారు. పైగా ఓ రాజా, గృహస్థు బ్రహ్మముహూర్తంలో లేవాలి, గురువుగారిని స్మరించుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు పూర్తి చేసుకొని తెల్లని మడిబట్ట కట్టుకొని సంధ్యావందనమును గావించి సూర్య నమస్కారాదులను కూడా పూర్తి చేసుకొని తనకిష్టం వచ్చిన దేవుడికి పూజ చేసి అతిథి అభ్యాగతులను ఆదరించి రోజు చెయ్యవలసినటువంటి పనులను చేసుకుంటూ వేద శాస్త్ర ప్రసంగాలతోనూ ధర్మ కార్యాల గురించి మాట్లాడుకుంటూ పగటి సమయాన్ని గడపాలి. సాయంకాల సంధ్యా సమయంలో చేయాల్సిన పనులు పూర్తి చేసుకొని భోజనం చేసి తాంబూలం వేసుకొని తూర్పుకు కానీ దక్షిణానికి కానీ తల పెట్టుకొని నిద్రపోవాలి. ఇలా చేస్తూ ఉంటే గృహస్థికి పుణ్యలోకాలు కలుగుతాయని, ఇంకా శ్రాద్ధ కర్మల గురించి కూడా సగరుడికి చెప్పాడు ఔర్వ మహర్షి. నీతిగా, ధర్మంగా, దయగా, పద్ధతిగా, గురుభక్తి, దేవుని యందు భక్తి అన్నీ ఉన్నవాడు ఈ సృష్టిలో సాధించలేనిది ఏమీ లేదు అని ఆ మహర్షి కూడా అనేక విషయాలు తెలిపాడు. ఔర్వునికి తెలియని విషయాలే లేవు. ఎందుకంటే అన్ని సకలం తెలిసినవాడు. అతడు మేధావి, అస్ఖలిత బ్రహ్మచారి, తపోనిధి, పైగా ఉపకారి. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. క్రతువు 2 వేర్వేరు యుగాల్లో కనిపించినటువంటి ఋషి. ఆ ఋషి పేరు క్రతువు. స్వయంభువ మన్వంతరలో కనబడతాడు క్రతువు, ఒక ప్రజాపతి మన్వంతరంలో. అలాగే బ్రహ్మదేవునికి చాలా ప్రియమైనటువంటి కుమారుడు కూడా ఇతడే. క్రతువుకు కూడా పుణ్య, సత్యవతి అనే 2 సోదరీమణులు ఉన్నారు. ఇతను 7 గొప్ప ఋషులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఈ సప్తర్షులు బ్రహ్మ యొక్క మనస్సు నుండి ఉద్భవించారని హిందువులు నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం క్రతువు తన తండ్రి బ్రహ్మ యొక్క ఎడమ కన్ను నుండి ఉద్భవించినారని నమ్ముతారు. ఇతడు సన్నతని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి వాలఖిల్యులు అని పిలువబడేటువంటి 60,000 మంది పిల్లలు కలిగినట్టుగా చెప్పబడుతుంది. వారు బొటనవేలి యొక్క పరిమాణం నదుల ఒడ్డున నివసిస్తూ ఉంటారు. ఒకసారి దేవతల రాజు అయిన ఇంద్రుడు వీరిని అవమానించాడు. దానితో వాలఖిల్యులు వారి తపస్సు యొక్క శక్తి ద్వారా పరమేశ్వరుని ఆనందింపజేయగలిగారు. శివుని నుండి పొందిన వరం వలన ఏమో వారు ఇంద్రుడి నుండి అమృత భాండం బయటకు తీసే పక్షిని తయారు చేయగలిగారు. పశుపతి. వివాహం ముందు క్రతువు రుద్రదేవునికి ఒక మంచి స్నేహితుడు. రుద్ర నిజానికి తొలుత పశుపతి అని పిలువబడుతుండేవాడు.
అయినప్పటికీ రుద్ర తండ్రి బ్రహ్మ తన పాపాత్మకమైనటువంటి చర్యలకు శిక్షను అనుభవించి వచ్చినప్పుడు రుద్రుడు తన పశుపతి అధికారాన్ని క్రతువుకి ఇచ్చాడు. ఆ తరువాత రుద్ర మొదటగా ఆర్యుడుగా పిలువబడ్డాడే కానీ దేవునిగా పరిగణించబడ్డాడు చివరికి. కనుక రుద్రను పరిగణనలోకి తీసుకోకుండా దైవదూతలు ఎలాగైతే వాటా ఇవ్వకుండా తమలో ఉన్న అన్ని జంతువులను తామే విభజించుకుంటారో ఆ రకం విభజించారనమాట. దానితో రుద్రుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అన్ని దైవాంశాలను చంపుతానని చెప్పాడు. అయితే ప్రజాపతి అతన్ని వేచి ఉండాల్సిందిగా కోరాడు. త్వరలో తన రుద్రకు పశుపతిని నామాన్ని పునరుద్ధరింపజేశాడు. దైవజ్ఞులు అప్పుడు రుద్రను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞానికి ముఖ్య నిర్వాహకుడు దక్ష ప్రజాపతి. దక్షుడి చిన్న కూతురు సతీదేవి దక్షాయణి. ఆమె వివాహం చేసుకుంటూ ఉంటే శివుడినే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించాడు. కానీ ఆమె అందులకు తండ్రితో విభేదించి పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుడిని ఎల్లవేళలా ద్వేషించేవాడు. శివద్వేషి అంటారు. శరీరమంతా బూడిదను పూసుకొని శ్మశానాల వెంట తిరిగేటువంటి వాడని దూషించేవాడు. అప్పటి నుండే తన అల్లుడికి కూతురికి కూడా దూరం అయ్యాడు. దక్షయజ్ఞంతో ఈ నివాసం మరింత ముదిరింది. దక్షుడు యజ్ఞం రుద్రునికి వ్యతిరేకంగా అల్లుడు అనినను పిలవకుండా తన పగ తీర్చుకోవడం జరిగింది. కూతురు అయిన సతిని కూడా ఆహ్వానింపబడలేదు. అయినను యజ్ఞానికి ముఖ్య నిర్వాహకుడు తన తండ్రిని తలచి అక్కడికి వెళ్ళడం జరిగింది. సతిని యజ్ఞం జరుగుతున్న ప్రాంగణంలోనే ఒక బిచ్చగాడును చేసుకున్నావని అనేక విధాలుగా తండ్రి విమర్శించి భయంకరమైన మాటలతో అవమానించాడు. ఆమె తన తండ్రి, ఆమె సోదరీమణులు ఆమె వద్ద విసిరినటువంటి అనుమానాలు వినలేకపోయి అవస్థపడ్డారు. ఆమె త్యాగపూరిత అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మరణ వార్త విన్న తరువాత శివుడు కోపంతో పిచ్చిగా మారాడు. శివుడు తన యొక్క తలపై నుండి కొద్దిగా జుంటు మాత్రం పెరిగి వాటిని ముడివేసి దానిని వీరభద్ర లేదా భైరవ ఆత్మను ప్రేరేపించడం ద్వారా విసిరి వేశాడు అని అంటారు. వీరభద్రను తన అనుచరులతో కలిసి వెళ్ళి ప్రజాపతి దక్షునితో సహాయ యజ్ఞానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయమని శివుడు ఆజ్ఞాపించాడు లేదా ఆదేశించాడు అనుకోండి. ఆ ప్రకారంగానే దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పవిత్ర యజ్ఞానికి హాజరైన ప్రతిపతి ఒక్కొక్క దైవాంశాలను వీరభద్రుడు మరియు తన అనుచరులు వారిని శిక్షించడం ప్రారంభించారు. వారు పూషదంతాలను పడగొట్టారు. భాగ కళ్ళను తీసుకున్నారు. క్రతువు యొక్క 2 వృషణాలను కూడా వేరు చేశారట. దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. అతని దయ కొరకు ప్రార్థించాడు. శివుడు వారిని జంతువుల వలె ఆయన కొంతకాలం వరకు సేవ చేయవలెనని, అప్పుడు మాత్రమే వారు వారి యొక్క అసలు స్థితిని తిరిగి పొందుతారు అని సెలవిచ్చాడు ఆయన. అందరూ దేవతలు దీనికి అంగీకరించారు. శివుడు వివిధ దేవతల పళ్ళు, కళ్ళు, వృషణాలను పునరుద్ధరింపజేశాడు. తన మెడలో ఒక మేక తలపై ఉంచడం ద్వారా దక్షుడు కూడా పునరుద్ధరించబడ్డాడు. క్రతువు తన వృషణాలు పునరుద్ధరింపబడిన తరువాత దక్షుడు కుమార్తె అయినటువంటి సన్నతిని వివాహం చేసుకున్నాడు. క్రతువు ఋషికి దక్షుని కుమార్తె అయినటువంటి సంతతితో వివాహం మొట్టమొదటిసారి జరిగింది.
సంతానం అంటే ఇతనికి 60,000 మంది పిల్లలు ఉన్నారని ఇదివరకే మనం చెప్పి ఉన్నాం 1-2 సార్లు. వారికి తోచినటువంటి బాల్య అవస్థను గురించి చెప్తుంటాడు. అలాగే వాళ్ళకిల్లుగా వారికి పేరు పెట్టాడు. వారు బొటన వేలు కన్నా పెద్దగా ఉండరు. వీరు పవిత్రమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి వారుగా ఉన్నారు. అందరూ బ్రహ్మచారులు, వేదాలను అభ్యసించిన వారే విద్యార్థులు. మరుజన్మ శివుడు ఒక్క వరం కోరు కారణంగా క్రతువు ఋషి మళ్ళీ వైవస్వత మన్వంతరంలో జన్మించాడు. ఈ మన్వంతరంలో ఇతనికి కుటుంబం లేదు. క్రతువు బ్రహ్మ ఆయన యొక్క చేతికి నుండి జన్మించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతర ఋషులు బ్రహ్మ శరీరం యొక్క ఇతర భాగాల నుండి కూడా జన్మించినట్టుగా వర్ణించబడినది. క్రతువుకు కుటుంబం ఇది పిల్లలు లేనందున అతను అగస్త్య కుమారుడైనటువంటి యుద్వాన్ని స్వీకరించాడని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార మదాచార పురోగమే సర్వేశ్చ పూర్వైరాచార్య సద్గురుయాస్తు మంగళం.